గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసుకుంటే, ఎవరికి నష్టం జరగనివ్వం, మూసీ ఏరియా వాళ్లను బలవంతంగా పంపించడం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తరలిస్తున్నాం. మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి. 2026 జూలై లోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలి. ఇది సుందరీకరణ కోసం కాదు, నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్టు. రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాల్లో 10,600 ఇండ్లు గుర్తింపు, ఇప్పటికే 50 కుటుంబాల తరలింపు, నేడు మరో 200 కుటుంబాల షిఫ్టింగ్. కిరాయి ఉన్నోళ్లకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడి. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరిని బలవంతంగా పంపించడం లేదని అందరితో మాట్లాడి ఒప్పించి సురక్షితంగా తరలిస్తున్నామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ చెప్పారు. వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కూపాలు, వానలు వచ్చినప్పుడల్లా వాళ్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపు బారిన పడుతున్నది. మూసికి వరద వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. ఆ తిప్పలు ఉండొద్దనే రివర్ బెడ్ లోని వాళ్లను సురక్షితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరికి నష్టం జరగనివ్వబోమని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రివర్ బెడ్ ఏరియాలోని వాళ్ళు చాలా మంది ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని దానకిషోర్ తెలిపారు. 2026 జూన్ జూలై లోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. శనివారం సెక్రటేరియట్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి దానకిషోర్ మీడియాతో మాట్లాడారు. మూసీ ఏరియాలోని వాళ్ళ అంగీకారమే ప్రభుత్వానికి డెడ్ లైన్ అని తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతే మూసీ ప్రాజెక్టు పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఎవరిని కూడా వెళ్లిపో తోసే అనేలా ఉండం, పారదర్శకంగా చేస్తామని దానకిషోర్ చెప్పారు. 10,600 ఇండ్ల గుర్తింపు, రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళందరినీ కలిసాం. 3 నెలల కిందట 55 కిలోమీటర్లు డ్రోన్ సర్వే చేస్తే దాదాపు 10,600 ఇండ్లు బఫర్ జోన్ రివర్ బెడ్ లో ఉన్నాయి. నిర్వాసితులు తరలింపుపై ఎన్జీఓలతో ఒక కమిటీ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. రివర్ బెడ్ లో ఉండల్లా నివాసాలు తీసేయాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడో మొదలు పెట్టేది. ఆ ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అంగీకారం తీసుకున్నాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ చేస్తున్నాం. 20-30 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు ఇస్తున్నాం. అక్కడ ఉన్నోళ్ళంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్లై చేసుకున్న వాళ్లే. అక్కడి నుంచి వెళ్లిపోతే పిల్లల చదువులు, వారి జీవనోపాధికి సంబంధించి కూడా పూర్తి సహకారం అందిస్తున్నాం. మెప్మాతో సర్వే చేయించి మహిళలకు పనిని కల్పించే ఏర్పాటు చేస్తున్నాం. జిహెచ్ఎంసీలో 2,500 కోట్లు మెప్మా ఖర్చు చేయాల్సి ఉన్నది. ఎన్జీఓల సహకారంతో పనిచేస్తున్నాం. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇతర అధికారులతో మీటింగ్ పెట్టుకుని ఎక్కడెక్కడ ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించామో ఆ ప్రాంతాల్లోని పాఠశాలలో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నామని దానకిషోర్ వివరించారు. చట్టరీత్యా ముందుకు వెళ్లడమే కాకుండా నిర్వాసితులకు ఇంకా ఏం చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు. కిరాయి ఉన్నోళ్లకు ఇతర రకాల సాయం చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బఫర్ జోన్ విషయంలో అక్కడ పట్టా భూమి ఉంటే దాని విలువ కట్టే డబుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు కట్టి ఉంటే డబుల్ స్ట్రక్చర్ వాల్యూ మొత్తం ఇవ్వాలి. మేము బఫర్ రివర్ బెడ్ ఏరియాల్లో 10,600 స్ట్రక్చర్ ఇళ్లను గుర్తించాం. ఏదో ఒక రోజు వారిని ఖాళీ చేయాల్సిందే. నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్ పెట్టాం. ప్రభుత్వం 15,000 ఇండ్లు శాంక్షన్ చేసింది అని వివరించారు. నిర్వాసితులందరినీ కన్నబిడ్డలాగా చూసుకొని షిఫ్ట్ చేస్తున్నామన్నారు. 10 ఏళ్ల కిందట జీవో 165 ప్రకారం మూసీకి బఫర్ జోన్ 50 మీటర్లుగా ఉంది. అంతా ఎన్విరాన్మెంట్ చట్టాలకు తగ్గట్టుగానే జరుగుతుంది. ప్రజలను సమ్మతితోనే పంపించడమే డెడ్ లైన్ అన్నారు. ఇక ఎంబీబీఎస్ మెట్రో స్టేషన్ పై ఆలోచిస్తున్నాం. మూసీలో వరదలు వచ్చిన ప్రతిసారి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్లను పోలీసుల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని దానకిషోర్ గుర్తు చేశారు. ఇది ఇప్పుడు జరిగే డ్రిల్ అని తెలిపారు. మూసీ రివర్ బెడ్ లోని ప్రజలు ప్రతి వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి శాశ్వత పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు 50 కుటుంబాలను అక్కడికి తరలించాం. ఆదివారం 200 కుటుంబాలను షిఫ్ట్ చేస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు కేవలం సుందరీకరణ కోసం కాదని దాని వెనుక చాలా పెద్ద లక్ష్యం ఉందన్నారు. మూసీలో ఉన్న ఎంబీబీఎస్ మెట్రో స్టేషన్ గురించి కూడా చర్చించి తగిన రీతిలో స్పందిస్తామని తెలిపారు. ఈ మెట్రో స్టేషన్ పై ఎన్జీఓలు కూడా అడిగారని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్లాన్ ఇదే. రివర్ ఫ్రంట్ దగ్గర ఈస్ట్ వెస్ట్ కారిడార్ కడుతున్నాం. ప్రస్తుతం ముషిరాబాద్ నుంచి షామీర్పేట వెళ్లాలంటే దాదాపు గంట టైం పడుతున్నది. ఈస్ట్ వెస్ట్ కారిడార్ ను నర్సింగ్ దగ్గర నుంచి నాగోలు వరకు 55 కిలోమీటర్లు కట్టగలిగితే 15 నుంచి 20 నిమిషాల్లో ఓఆర్ఆర్ పై ఉంటారు అని దానకిషోర్ అన్నారు. అక్కడ 16 నుంచి 18 బ్రిడ్జిలు ఉన్నాయని, ఇందులోనూ హ్యాకర్స్ జోన్ పెడుతున్నామని, ట్రాఫిక్ సమస్య రాకుండా చేస్తామని వివరించారు. నది వెంట రిక్రియేషన్ జోన్లు, పార్కులు, బిజినెస్ కూడా వస్తాయని చెప్పడం జరిగింది. ఇక మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో అక్టోబర్ లో సీఎం పర్యటన. లండన్ నగరం రీడెవలప్మెంట్ కావడానికి థేమ్స్ నది కారణమని దానకిషోర్ చెప్పారు. చియాంగ్ చాంగ్ నది కూడా
కిలోమీటర్లు ఉంటుందని, దానిని డెవలప్మెంట్ చేసిన తర్వాత 3.5 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గిందని, అక్కడ 2 లక్షల కుటుంబాలకు ఒక ఏరియాకు తరలించి 60,000 దుకాణాల సముదాయాలను ఒకే దగ్గర పెట్టి డెవలప్మెంట్ చేశామని వివరించారు. ఇటువంటి మన దగ్గర చేయాలన్నటువంటి లక్ష్యంతో మూసి పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్ అంతా కలిసి అక్టోబర్లో సీఓకు వెళ్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే 10,600 ఇండ్లు ఉన్నాయో ఈ 10,600 ఇండ్లని మరి ఇప్పటికే మరి హైదరాబాద్ కూడా చెప్తా ఉన్నారు. వాటిని ఇయ్యాలి కాకపోయినా కానీ రేపైనా కానీ పూర్తి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళందరూ కూడా సీఎల్ పర్యటన ఉండబోతా ఉందట. అక్కడికి వెళ్ళి ఈ సంబంధించినటువంటి అంశం పైన మరి అభివృద్ధి చేస్తే ఎట్లా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మరి ఏదైతే మూసీలో మంచినీరు ప్రవహించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం చూసుకోవచ్చు.